तेलंगाना में दिन ब दिन बढ़ रहे हैं ड्रग्स के वाकयात। हैदराबाद में आजकल बहुत ज्यादा ड्रग्स के वाकयात सामने आ रहे हैं। कहीं चॉकलेट्स की सूरत में तो कहीं किसी बैग में डालकर औरतों के जरिए पुलिस को चकमा देने की कोशिश की जा रही है, जिसके चलते पुलिस बहुत ज्यादा चौकन्ना हो गई है। ऐसा ही एक ड्रग जब्त किया गया है। विकाराबाद पुलिस के मुताबिक हैदराबाद से मुंबई जाने वाली ट्रेन कोनारक एक्सप्रेस को विकाराबाद रेलवे स्टेशन के पास रोक दिया गया। बाहरी खबर के मुताबिक इस ट्रेन में गांजा ले जाया जा रहा था। जब ट्रेन को विकाराबाद स्टेशन में रोका गया और तलाशी ली गई तो 77 केजी गांजा बरामद हुआ, जिसकी लागत लगभग 20 लाख रुपए बताई गई है। पुलिस ने वो ड्रग्स जब्त कर लिया है और तमाम आशिया जब्त कर ली गई है। केस दर्ज कर दिया गया है और तहकीकात जारी है। मिनिस्टर गारू మరియు ఎక్సైజ్ డైరెక్టర్ గారి ఆదేశాల మేరకు వికారాబాద్ ఎక్సైజ్ యూనిట్ మరియు ఆర్పిఎఫ్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సంయుక్త తనిఖీలో ఈరోజు కోనార్క్ ఎక్స్ప్రెస్ తనిఖీ చేయడం జరిగింది. అందులో మాకు సుమారుగా ఒక 60 కేజీస్ గాంజా దొరికింది. ఒక 4 అక్యూజ్ను పట్టుకోవడం జరిగింది. వీళ్ళు పూణేకి ఒరిస్సా నుంచి పూణేకి తీసుకెళ్తున్నట్టు మాకు ప్రాథమిక ఇన్ఫర్మేషన్ వచ్చింది. తర్వాత ఈ కేసులో కనుక చూస్తే ఒక కొత్త పందాన్ని వీళ్ళు ఫాలో అవుతున్నారు. వీళ్ళు ఇలా బెడ్షీట్స్ని బెడ్స్ లాగా కుట్టించుకొని అందులో గాంజా ప్యాకెట్లు పెట్టుకొని తీసుకెళ్తున్నారు. ఈ విధంగా కన్సీల్ చేసి మళ్ళీ దీనిపైన ఇంకో బెడ్షీట్ పెట్టుకొని బెడ్ పైన పడుకొని తీసుకెళ్తున్నారు. సో ఈ ఆపరేషన్లో పాల్గొన్న డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ టీమ్, రైల్వే ప్రొటెక్షన్ టీమ్ మరియు అన్ని ఎక్సైజ్ స్టేషన్ టీమ్స్కి ప్రత్యేకంగా అభినందనలు. డిపార్ట్మెంట్ అంటే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారి కోఆర్డినేషన్ తోటి సంయుక్తంగా సోదాలు నిర్వహించడం జరుగుతుంది. గతంలో కూడా ఈ సోదాలలో మనకు సంబంధించిన అంటే ఫారిన్ లిక్కర్ బాటిల్స్ కానీ లేదంటే గంజాయి ప్యాకెట్లు కానీ రైల్వే ద్వారా రవాణా చేస్తున్న క్రమంలో సమర్థంగా అరికట్టడం జరిగింది. చాలామందిని ఇదివరకు కూడా నిందితుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు ఒక కొత్త పందా చూస్తున్నాం. కోనార్క్ ఎక్స్ప్రెస్లో ఈరోజు సోదాలు అంటే సంయుక్తంగా జరిపిన సోదాల్లో ఈరోజు గంజాయి ప్యాకెట్లు దొరికాయి. ఆల్మోస్ట్ 60+ కేజెస్ ఉన్నాయి పేమెంటు. మోడస్ ఆపరేండి కొద్దిగా డిఫరెంట్గా ఉంది. అంతకుముందు ట్రాలీ బ్యాగేజ్లలో లేదంటే బ్యాక్ ప్యాక్ బ్యాగేజ్లలో తీసుకెళ్లేవారు. ఇప్పుడు బెడ్షీట్స్లోనూ వాటిని ఒక బెడ్డింగ్ లాగా అరేంజ్ చేసి కొంత పార్షియల్ పార్ట్ని అందులో ఈ ప్యాకెట్లు దూర్చగలిగే అవకాశాన్ని వాళ్ళు ఏర్పాటు చేసుకొని బెడ్ల మీద పరుచుకొని అందులో పడుకొని పోయినట్టుగా మోడస్ ఆపరేండిని వాళ్ళు క్రియేట్ చేసుకొని ఈ అక్రమంగా ఈ గంజాయిని రవాణా చేయడానికి సిద్ధమయ్యారు. వీళ్ళు పలాస నుంచి బయలుదేరారు, పూణేకి వెళ్ళాలి. ఈ క్రమంలో మనకు జాయింట్ ఆపరేషన్స్ చేస్తున్న ఎక్సైజ్ అండ్ ఆర్పిఎఫ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి వీళ్ళు దొరికారు. 4 నిందితులు దొరికారు. వీళ్ళ మీద చట్టరీత్యా తగు చర్యలు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారు కొనసాగిస్తారు.